అందరి ప్రేజ్ రాడి సాయంకాల సమయం ఆరాధనని ప్రార్థనతోటి ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలను సిద్ధపరచుకుందాం. పరలోకం మా ప్రభా యేసయ్య మీకు వందనాలు, మీకు స్తోత్రం తండ్రి. అయా సృష్టికర్త మాకు ఇచ్చిన జీవం కొరకు మీకు వందనాలు తండ్రి. ఈ దినం ప్రభా మేము సజీవ లెక్కలు అంటే మీ కృపా మీ దయ కొరకు మీకు వందనాలు తెలుస్తున్నాను ప్రభా. ఆయన వారమంతా ఇచ్చిన బలము శక్తి ప్రభా మీ ఆయన కాపుదల అయా తండ్రి ప్రభా మరి మీరు నా ఇస్తున్న నా జ్ఞానం కొరకు మీకు వందనాలు తెలుస్తున్నాను ప్రభా. అయానికి ఇస్తున్న ఫేవర్ కొరకు మీకు వందనాలు తండ్రి. మీ కృప ఎంతో ఉన్నతమైన ప్రభా తండ్రి. ఆయన మీకు వందనాలు తెలుస్తున్నాను ప్రభా. అయా ఈ సాయంకాల సమయం ఆరాధించుకోకపోతండి మనందరినీ తండ్రి సమయాన్ని తీసుకొచ్చింది మీకు వందనాలు తెలుస్తున్నాను ప్రభా. మరి ఇంకా ఎవరైతే ప్రభా మరి దారిలో ఉన్న ప్రభా వాళ్ళందరినైనా మరి మీరు టైంకి తీసుకురామని ప్రభా మీరు వేడుకుంటున్నాం యేసయ్య తండ్రి. ప్రభా మీరు మేము రాకముందు తండ్రి మీరు మా కొరకు వేరు చేస్తూ ఉంటారు ప్రభా. మీరు వాక్యం చెప్తూ ఉంటారు అయినా మీరు ఎప్పుడు కూడా తండ్రి మరి సమయం ప్రభా మరి లేట్ రాలైనా తండ్రి మీరు టైంకి వచ్చేదేవుడు అయా మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. అయా మా జీవితంలో ప్రభా టైంకి మాకు తండ్రి మాకు ఊపిరి ఇస్తున్నారు ప్రభా. మీరు ఎప్పుడు కూడా ఆపలేదైనా తండ్రి మాకు ఏది కూడానైనా మాకు డిలే చేయకుండా మాకు ఎప్పుడు ఏది కావాలో మాకు దయచేస్తుంది మీకు వందనాలు తండ్రి. సమయాన్ని ప్రభా మాకు సరిపోయిన దేవుడు మీరు మన ప్రభా అన్ని విషయాల ప్రభా తండ్రి మాకు యెహోవా మీరే తండ్రి మాకు అయినా సహాయం మీ దగ్గర నుంచి వస్తుందైనా మీకు వందనాలు తెలుస్తున్నాను ప్రభా. అయా ఈ సాయంకాల సమయం ప్రభా ముఖ్యంగా ప్రభా తండ్రి మరి మా కుటుంబాలతో ప్రార్థన చేసిన తండ్రి ఇండియాలో ఉంచిన కుటుంబాలనైనా అయా వెళ్ళి ప్రభావ మీరు కాపాడండి తండ్రి. అయా మీకు కాపాడు దయచేయండి. మీకు ప్రభావం వారికి మీకు జ్ఞానం దయచేయండి. వారికి ఏదైతే సహాయం కావాలో అన్నీ ప్రభుత్వం సరైన టైంలో మీకు పంపిస్తుందో మీకు వందనాలు తెలుస్తున్నాం అయినా ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. అయినా ఈ ఆరాధన జరిగిన తండ్రి ప్రతి కార్యక్రమం ప్రభా మేము ముందు పెట్టుకుంటున్నాం తండ్రి. అది జరగకముందుకే ప్రభా మీరు దాన్ని తండ్రి ఆశించండి అయినా అయా మరి మా నోటి మాటల్ని మా ప్రియ ధ్యానాన్ని తండ్రి అది మీకు అంగీకారంగా ఉండేలాగైనా అయినా మీరు తండ్రి సరిచేయండి ప్రభా. ఈ కేసు ప్రభా తండ్రి మేము వేరే ఆలోచనలతో వస్తేనైనా మీరు ప్రభా ఆలోచన ప్రభా తండ్రి మీరు సరిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా మనుషులను ముట్టండి తండ్రి ప్రభా మా ఉదాహరణ తట్టండి నాయన. అయా మీకు స్తోత్రం ప్రభా. మా శరీరాలతో తండ్రి పరిశుద్ధంగా ఉంచుకునేలాగైనా ప్రభా తండ్రి అటువంటి నా జీవితము మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా మీకు స్తోత్రం ప్రభా. తండ్రి ఆరాధనలో ప్రభా తండ్రి వాక్య జ్ఞానంలో తండ్రి ఉండండి ప్రభా. మీరు మాతో మాట్లాడండి అయినా మరి కీర్తన చదువుతున్నప్పుడు ప్రభా మీరు మాతో మాట్లాడండి తండ్రి. సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ప్రభా తండ్రి ప్రభా మీరే బలపరచండి తండ్రి. అయినా మరి సాక్ష్యాల్లో మీరు ఉండండి ప్రభా. అయినా చిన్న పిల్లల ప్రభావ మరి వారి కార్యక్రమంలో మీరు ఉండండి నాయన. పాటల్లో ప్రభా తండ్రి మీరేమైనా ప్రార్థన చేస్తుంటండి ప్రభా. సౌండ్ విషయంలో ప్రభా తండ్రి ఎటువంటి డిస్టర్బెన్స్ ప్రభా ప్రక్క వారికి కానీ ప్రభా తండ్రి ఏమి లేకుండా ప్రభా మీరే తండ్రి సౌండ్ కంట్రోల్ చేయమైనా ఆయా తండ్రి అటువంటి జ్ఞానం నాకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం ప్రభా. మీకు వందనాలు. సాయంత్రం సమయం ప్రభా తండ్రి మీకే స్తుతి మహిమ ఘనత అంతా చెల్లిస్తుంది ప్రభా తండ్రి. యేసు క్రీస్తు కూర్చున్నాం తండ్రి. అందరం కలిసి దేవుని స్తుతించుకుందాం. ఆయన నా సంగీతం అనే పాట పాడుతున్నాం. ఆయన నా సంగీతం. Yeah.
లాస్ట్ వీక్ మనం ఏం వాక్యం నేర్చుకున్నాం తెలుసుకుందామా? ఏప్రిల్ రాసిన పత్రిక 10, 19, 20 కదా. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవం గలదినైన మార్గమున ఆయన రక్తం వలన ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను అని మనం నేర్చుకున్నాం కదా. ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో మనం ఖచ్చితమైన మార్గం ఒకటి దేవుడు మన కొరకు తయారు చేశారని, ఆ డెఫినెట్ వేలో మనం నడుచుకోవడానికి దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన మార్గం. ఆ మార్గం ఎలా తయారు చేయబడింది అనుకున్నాం? నూతనమైన అది ఆ మార్గము నూతనమైనది, ఇంకా జీవం గలది. ఇంకా ఆ మార్గం ఎలా తయారు చేయబడింది? ఆయన శరీరం అనే తెర ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం ద్వారా మనకి ఆ మార్గం ఏర్పాటు చేయబడింది. తర్వాత ఆయన రక్తం వల్ల మనకి పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించడానికి మనకు ధైర్యం వచ్చిందండి. లేకపోతే వేరే ఎక్కడి నుంచి మనకి ధైర్యం లేదనమాట అక్కడ దేవుని సన్నిధిలోకి ప్రవేశించడానికి. ఇంత గొప్ప దేవుని, పరిశుద్ధులైన దేవుని అప్పుడు ఆ రోజు ఇశ్రాయేలీలు కూడా బయట ప్రాంగణంలో, బయట ఆలయం బయట నుంచుని వెయిట్ చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే ఆ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి వర్షిప్ చేసుకొని బయటకు వస్తారా, ఆయనకు కూడా ఒక ఇలా తాడు కడతారు. ఆ తాడు చుట్టూ బెల్స్ ఉంటాయి, గంటలు కడతారనమాట. ఆయన లోపలికి వెళ్ళి ఆయన దేవుని అర్పించి, బలి అర్పించి బయటకు వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే చాలాసేపు వరకు ఇంకా రాలేదో ఆయనని తాడు పెట్టి లాగేస్తారు కదా. ఎందుకంటే ఆయన బ్రతుకున్నాడు అనే సంగతి ఇంకా గ్యారంటీ లేదనమాట. అంత శక్తివంతమైన దేవుని యొక్క పరిశుద్ధ స్థలం. ఆయన చనిపోయాడు కూడా ఇంకా ఆయన బయటకు లాగేస్తారు తాడుతో. అంటే ఆ బెల్స్ మోగుతూ ఉంటాయి అనమాట ఆయన కదులుతున్నప్పుడు. ఎప్పుడైతే బెల్స్ ఆగిపోయినాయో వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకా బయట వెయిట్ చేయాలి, బయటనే ఉండాలి, ఆలయం బయట. సో ఇప్పుడు మనకి పరిశుద్ధ స్థలంలోనికి మనకి ప్రవేశం దొరికింది. ఎందుకు దొరికింది? ఎలా దొరికిందండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన దొరికింది. సో యేసుక్రీస్తు ప్రభు మనకి ఆయన మార్గం ఏర్పాటు చేసిన దేవుడు. ఈరోజు మళ్ళీ మనం 21వ వచనం నేర్చుకుందాం. 19, 20 అయిపోయింది, మనం 21వ వచనం నేర్చుకుందాం. హెబ్రీ 10, 20. చాలు. సో ఒకటేమో మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను అని లాస్ట్ వీక్ నేర్చుకున్నాము. ఈరోజేమో చెప్దాం అందరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:21. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను. దేవుని ఇంటి పైన
మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక. ఫస్ట్ రీజన్ ఏంటిది? మనకు ఆయన రక్తం వల్ల మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను. ఇప్పుడేమో దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను. సో పాత నిబంధన గ్రంథంలో ఏమైందంటే మోషేని పోలుస్తూ ఉంటారు అనమాట. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మోషేతో కంపేర్ చేస్తారు. మోషే ఏంటంటే దేవుని ఇంటిలోని నమ్మకమైన సేవకుడుగా ఉన్నాడు. కానీ ఈ యాజకుడు ఎక్కడున్నారు? దేవుని ఇంటి పైన, యేసుక్రీస్తు ప్రభు ఇంటి పైన యాజకుడు అనమాట. ఈయన మోషే ఏమో ఇంటిలోని ఆయన సేవకుడుగా పిలువబడుతున్నాడు. సో ఇక్కడ దేవుని ఇంటి పైన మనకు యాజకుడు ఉన్నాడు. సో ఈయన గొప్ప యాజకుడు అనమాట. దేవునికి ప్రధాన యాజకుడుగా పిలువబడతారు. తర్వాత ఈ యేసుక్రీస్తు ప్రభు పుట్టింది, యాజకులు ఏ వంశంలో పుడతారు? లేవీల వంశంలో కదా. లేవీల వంశంలో పుట్టిన వాళ్ళే యాజకులుగా చేర్చుకుంటారనమాట. వేరే వంశస్థుల్ని యాజకులు అనరు. దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి వాళ్ళకి లేదు అవకాశం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాత్రం యూదా వంశంలో పుట్టినారు. కానీ యేసుక్రీస్తు ప్రభు గొప్ప యాజకుడు అని ఎలా చెప్పబడతారంటే మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున అంట. అహరోను క్రమం చొప్పున యాజకులు అవుతారు. కానీ ఇక్కడేమో మెల్కీసెదెకు అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు ఎవరిని కలుసుకున్నారు? ఎవరన్నా ఆ యాజకుడు ఎవరిని కలుసుకున్నారు? అబ్రహాం కలుసుకున్నారు కదా. అబ్రహాము యుద్ధానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు, గెలుచుకొని తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు ఆయనను కలుస్తాడు. అబ్రహాం కలిసినప్పుడు అబ్రహాము 10వ వంతు తీసి, ఆయనకు వచ్చిన దానిలో 10వ వంతు తీసి ఆయనకి ఇస్తాడు. ఆ మెల్కీసెదెకు రాజు అబ్రహాంను ఆశీర్వదిస్తాడు. ఆయన క్రమంలో మనకి యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా పరిచయం చేయబడుతున్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడిగా మనకి ఇవ్వబడ్డారు. సో ఈయన గొప్ప ప్రధాన యాజకుడు ఏం పని చేస్తాను అంటే, అక్కడ ఆలయంలో దేవుని దగ్గర మన ప్రజల యొక్క విషయాలన్నింటినీ తీసుకెళ్ళి దేవునికి తెలియజేస్తారు. సో ఆ ప్రధాన యాజకుడిగా మనకున్నారు. సో మనకి ఇప్పుడు దేవుని సన్నిధిలో కలిగి, అప్పుడు ఇశ్రాయేలీలకేమో అక్కడ వాళ్ళకి సంబంధించిన ప్రధాన యాజకుడు ఉండేవారు. అన్ని విషయాలు ఆయనకి వెళ్ళి చెప్పాలి. బలు ఇవ్వాలన్నా, పాపం చేసిన, అపరాధం చేసిన, ఏ బలి అర్పించాలన్నా, సమాధాన బలి అర్పించాలన్నా, ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా పిల్లలు పుట్టినా, ఏం జరిగినా కూడా అన్నిటికీ తీసుకెళ్ళి ప్రధాన యాజకుడి దగ్గరికి ఆయన తెలియజేయాలి, బలులు అర్పించాలి. కానీ ఇప్పుడు మనకెవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు మనకి యాజకుడు. మనం ఇశ్రాయేల్ వంశంలో పుట్టామా ఎక్కడన్నా? కాదు కదా. సో మనకి దేవుని దగ్గర ఎలా ఎంట్రీ దొరికింది అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం వల్ల, పైగా ఆయన గొప్ప ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు కాబట్టి. ఎవరున్నారు మనకి ఆ ధైర్యం అనమాట. అంతేగాని నేను క్రిస్టియన్గా పుట్టాను అందుకే నేను ధైర్యంగా వచ్చేస్తానని కాదు. యేసుక్రీస్తు ప్రభు అన్నిలమైన మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. నిన్ను నన్ను ప్రేమించి పాపము నుంచి విడిపించడానికి, తన రక్తంలో నిన్ను శుద్ధి చేసి తన కుమారుడుగా చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. నువ్వు ఎప్పుడైతే యేసుని నీ హృదయంలో చేర్చుకున్నావో, దేవా నా జీవితానికి రక్షణ దయచేయండి, నా బ్రతుకుకి విడుదల దయచేయండి, నేను పాపనని ఎప్పుడైతే ఒప్పుకున్నావో యేసుక్రీస్తు ప్రభు మీ జీవితంలో, మీ హృదయంలోకి రాగలుగుతారు. సో ఈ రక్షణ వార్తని వినడానికి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. సో ఈరోజు నేను ఇక్కడ ఎవరైనా రక్షింపబడలేని వారు ఉంటే, యేసుక్రీస్తు ప్రభుని ఇంకా మీ హృదయంలోకి చేర్చుకొని ఉండకపోతే, యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసుకోకపోతే, ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ బ్రదర్స్ని కొంతమందిని మీరు కలిసి తప్పకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా మీ హృదయంలో యేసయ్యని చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనందరికీ యేసయ్య కావాలి, మనందరికీ దేవుని కావాలి, మనందరికీ పరిశుద్ధ సన్నిధి కావాలి, మనందరికీ క్రీస్తు రక్తంలో కడగవలసిన అవసరం ఉంది. సో యేసుక్రీస్తు ప్రభు రక్తం వల్ల మనకి ప్రవేశం దొరికింది. రెండోది, ఆయన మన ఇంటి పైన, దేవుని ఇంటి పైన ప్రధాన యాజకుడిగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు. సో నీకున్న ప్రతి విషయాన్ని కూడా యేసయ్య దగ్గరికి తీసుకురావచ్చు. ప్రతి విషయంలో కూడా యేసయ్య నీకోసం ప్రధాన యాజకుడిగా అక్కడ ఉంటారు. సో ఈ మాట, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అని, గొప్ప యాజకుడని మనం గ్రహించుకోవాలి. యేసయ్య నీ కొరకు వెయిట్ చేస్తున్నారు, ఆలయం దగ్గర నీ కొరకు ఎదురు చూస్తున్నారు. నువ్వు ప్రార్థన చేస్తావని, నువ్వు వస్తావని, నువ్వు ఆయనకు మొరపెడతావని, ఆయనకు తెలియజేస్తావని, నీ విషయాలన్నింటినీ, నీ బలహీనతల్ని, నీ జీవితంలో అన్ని జరుగుతున్న విషయాలన్నింటినీ ఆయన దగ్గరికి తీసుకొస్తావని
యాజకుడిగా ఆయన మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సో మనం ఈ మాట మనం నేర్చుకుందాం మరొకసారి. హెబ్రీ 10:21. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుకను. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన మమ్మల్ని నడిపించాలని నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఇచ్చినటువంటి ఈ గొప్ప దినాన్ని బట్టి నాయన ఇంతవరకు నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నాయన తన మాకు మీరు ఇచ్చిన కృపను బట్టి నాయన నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన నీ వాక్యం తండ్రి ప్రభా, మరి మేము వినడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం తండ్రి ప్రభా. మా హృదయాలను తండ్రి ప్రభా మరి నాయన మరి మీరు మరుగుపరచండి నాయన. మరి మా ఆత్మీయ నేత్రాలు తండ్రి ప్రభా తెరవమని వేడుకుంటున్నాము. నీ మాటలే తండ్రి ప్రభా మరి మాకు వినిపించమని వేడుకుంటున్నాం. సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సంఘానికి, పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తాను. వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న సందర్భం నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు కొందరు పిల్లల్ని ఆయన దగ్గరికి రానివ్వకుండా ఆటంకపరుస్తున్నప్పుడు ఆయన ఈ విధంగా అంటాడు. ఏమంటున్నాడు? చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి, వారిని నా దగ్గర రానివ్వండి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అంటారు. అలాగని మనం ఎప్పటికీ చిన్నపిల్లల్లాగే ఉండిపోతే దేవుని రాజ్యానికి వారసులం అవుతామా? ఎప్పటికీ మనం చిన్నపిల్లల్లాగే ఉండిపోతే దేవుని రాజ్యానికి వారసులం అవుతామా? సంఘంలో రక్షింపబడిన మనం రక్షింపబడిన తరువాత ఏ విధంగా ఉండాలి? ఎంతవరకు చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండాలి? అసలు ఏ విషయాల్లో చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండాలి అనేది ఈరోజు మనం చూసుకుందాం. ఎప్పటికీ చిన్నపిల్లలాగే మనం ఉండిపోతే దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అనేవి మనం ఒకసారి ఈరోజు వాక్యంలో తీసి చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 14. ఇందుకు గురించి చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందువైనందున వాటిని విశదపరచడం కష్టము. కాలం బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే కదా. దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిష్యులే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడు ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. చాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులతో మాట్లాడుతూ ఇందును గురించి మీకు చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి అని అంటా ఉన్నాడు. ఇక్కడ పైన మనం చూసినట్లయితే పౌలు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇందాక అక్క చెప్పినట్టు దేవుడు యేసయ్య మెల్కీసెదెకు క్రమంలో ఆయన మనకు ప్రధాన యాజకుడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతకంటే ముందు ఈ ప్రధాన యాజకుడికి మన యొక్క శరీరాలు సజీవంగా మనం సమర్పించుకోవాలి.
దేవునికి ఇష్టమైనవి లేదా ప్రీతికరమైన కార్యాలు ఏంటో అవి తెలుసుకొని అవి చేయాలి, మిగతా విసర్జించాలి అని చెప్తూ మనకి ఇప్పుడు ఒక ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమం కింద వస్తా ఉన్నాడు, ఆయన మన ప్రభువు అని చెప్తున్నాడు. చెప్తూ ఇలా అంటున్నాడు, ఈ విషయాలు ఇంతటితో ఆగిపోలేదు, చెప్పాలంటే ఇందులో చాలా మర్మాలు ఉన్నాయి. ఆ మర్మాలు మీకు చెప్పడానికి ఇప్పుడు చాలా కష్టం. ఎందుకని కష్టం? ఎందుకని చెప్పలేకపోతున్నాడంట పౌలు తెలియక కాదట. అక్కడ ఏమని రాసింది? వినుటకు మీరు మందులై ఉన్నారంట. ఇంకా ఏమంటున్నాడు? స్లో టు లర్న్ అండ్ స్పిరిచువల్. ఇంకా ఏమంటున్నాడు? యు నీడ్ టు బి ఫెడ్ విత్ మిల్క్ యాజ్ అన్ ఇన్ఫెంట్. చిన్నపిల్లలకి ఎలాగైతే మనం చిన్నప్పుడు పాలు ఇస్తామో, ఇంకా ఆత్మీయ స్థితిలో మనం కూడా అలా పాలు తాగే వారంగానే ఉండిపోతున్నామంట. అందుకని మనకి మర్మాలు చెప్పినా అర్థం కావట్లేదు. అందుకు పౌలు అంటున్నాడు, ఈ మర్మాలు మీకు చెప్పడం చాలా కష్టంగా ఉంది నాకు. ఇంకా ఏమంటున్నాడు? యు నాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ గాడ్స్ వర్డ్. అక్కడ తెలుగులో ఏమంటుందండి? పాలు తాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్యంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. అంటే దేవుని వాక్యంలో మనకి అనుభవం రావట్లేదు. అంటే వాక్యం చదువుతూ అనుభవం రావట్లేదా, లేకపోతే వాక్యం అసలు చదవట్లేదా? ఇంకా ఏమంటున్నాడు? యు హ్యావ్ నాట్ ట్రైన్డ్ యువర్ సెల్ఫ్ టు డిస్టింగ్విష్ గుడ్ అండ్ ఈవిల్. అంటే మనల్ని మనం ట్రైన్ చేసుకోవట్లేదంట, మేలేది కీడేది. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? దేవునికి ఇష్టకరమైన ప్రీతికరమైనది ఏదో తెలుసుకొని తగిన విధంగా నడుచుకోండి. అంటే దేవునికి మంచి ఇష్టమా చెడు ఇష్టమా? మరి మంచి చెడులు గ్రహించడానికి మనకి ఏం లేదంట, మనం అభ్యాసం చేయట్లేదంట. చిన్నపిల్లలు ఎలాగైతే వాళ్ళు చెప్తే అర్థం కాదో, మనము అదే స్టేజ్లో ఉన్నాము అని పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. చూడటానికి ఎలా ఉన్నామంట మనము? పెద్దల్లాగా, ఒక నలుగురికి బోధించేవారిలాగా, నీతి వాక్యాలు చెప్పేవారిలాగా ఉన్నామంట. కానీ ఎట్లా కనబడుతున్నామంట? చిన్నపిల్లల్లాగా, పసిపిల్లల్లాగా, మంచి చెడులు తెలియని వారిలా ఉన్నామంట. ఇటువంటి ఒక జీవితం కనుక ఒక విశ్వాసి కలిగి ఉంటే అది ప్రభువుకి ఇష్టమైనది కాదు. ప్రభు ఏమంటా ఉన్నాడు? నువ్వు అభ్యాసం చేయి, వాక్యంలో నువ్వు ఎదగాలి. ఎప్పుడు నీకు పాలు అవసరం? చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు. ఎప్పుడు నీకు బలమైన ఆహారం అవసరం? నువ్వు ఎదుగుతా ఉన్నప్పుడు బలమైన ఆహారం అవసరం. లేదు నేను ఇంకా పాలేగా అవుతా ఉంటానంటే మనం ఎప్పటికీ ఎదగలేం. పౌలు అంటా ఉన్నాడు, ఈ విషయాలు మనకి మర్మాలు అర్థం కావాలంటే మనకు కావాల్సింది ఏంటంట? వాక్యంలో మనం అభ్యాసం చేయాలంట. యూ హ్యావ్ టు ట్రైన్ అవర్ సెల్స్. మంచిది చెడేది, దేవుడికి ఏది ఇష్టమైనది లేదా ఏది ఇష్టం లేదు అనేది మనం తెలుసుకొని, దేవుడికి ఇష్టం కాని సంగతుల నుంచి మనల్ని విసర్జించుకొని దేవునికి ప్రీతికరమైనది చేస్తూ మన శరీరాలని సజీవ యాగాలుగా అప్పగించుకోవాలి అని ఇక్కడ పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకో చోట కూడా ఇలాగే అంటా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాల్లో కూడా ఇదే చెప్తా ఉన్నాడు. విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకుని వారిని కోరి నడుచుకున్నట్టుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు వరకు కనపరిచిన ఆసక్తిని తొలమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాము. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు?
మీరు మందులుగా ఉండకండి. మీరు మొదట్లో ఆసక్తి కనపరిచారే దేవుని పట్ల, అది మధ్యలో ఆపేయండి. మీరు ఏ ప్రేమ చేయటైతే ప్రభువు మిమ్మల్ని పిలిచాడో ఆ పిలుపుని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆసక్తిని వదులుకోకండి అని చెప్తా ఉన్నాడు. ఆసక్తిని వదులుకుంటే ఏమవుతుందంట? అక్కడ ఏం రాస్తుంది? మీరు స్వతంత్రించుకున్న నిమిత్తము. అంటే ఆ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. ఏంటి? నిత్య రాజ్యము వాగ్దానం ఇచ్చాడు, జీవ కిరీటం అన్నాడు, ఇంకా అనేక వాగ్దానాలు మనకు ఉన్నాయి కదా. సో ఇటు వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంట? ఆసక్తి కోల్పోకుండా ఏం చేయాలి? ఆసక్తి తుదమట్టుకు మనం కొనసాగించాలంట. ఎటువంటి ఆసక్తిది? ప్రభువును తెలుసుకున్నట్లో నువ్వు నేను చూపించిన ఆసక్తి ఉంది చూశారు, అటువంటి ఆసక్తి. లేకపోతే నిన్ను నన్ను ప్రభు ఈ స్థితిలో ఉంచడానికి ప్రభు ఏ ప్రేమ అయితే చూపించాడో ఆ ప్రేమ కన్నా ఆసక్తి నువ్వు నేను కలిగి ఉండాలి అని పౌలు చెప్తా ఉన్నాడు. దానికి కావాల్సిన ఏంటంట? మీరు మందులు కాక విశ్వాసం చేతను, ఓర్పు చేతను. విశ్వాసం ఉండాలి, కానీ దాంతోపాటు ఏముండాలి? ఓర్పు ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇలాగ అంటాడు, మీకు కావాల్సింది ఏంటి అంటే పేషెంట్ ఎండ్యూరెన్స్ అంట. అంటే ఓర్పు చేత వచ్చే నిరీక్షణ. మనకున్న నిరీక్షణకి ఓర్పు తోడవ్వాలంట. ఓర్పు లేకపోతే నిరీక్షణకు అర్థం లేదు. ప్రభు ఎప్పుడు వస్తాడు? రెండో రాకడ ఎప్పుడు? మరి మన నిరీక్షణ ఎంతకాలం? ఎంతకాలం కదా మన నిరీక్షణ? మనం ఉన్నంత వరకు ప్రభు రాకపోను వచ్చు. గ్యారంటీ ఉందా? సో ఇట్టి నిరీక్షణ మనకు కావాలి అంటే ఆ నిరీక్షణకి ఏం కావాలి? ఓర్పు కావాలి. అబ్రహాంను దేవుడు పిలిచాడు. అబ్రహాం బయలుదేరాడు. ఎటువైపు వెళ్ళమన్నాడు దేవుడు? ఆ ఊరు వదిలేసి రమ్మన్నాడు అంతే. అబ్రహాం వెళ్ళాడా? ఎలా? మరి శ్రమలు? ఐగుప్తుకి వెళ్ళాడు, ఐగుప్తులో శ్రమ పడ్డాడు, ఎడారిలో తిరుగుతా ఉన్నాడు. తన నెవ్యూ ఎవరు లోతుతో గొడవైంది, వాళ్ళు విడిపోయారు, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. అలా ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళాలంటే దానికి ఏం కావాలంట? ఓర్పు కావాలి. ఉత్తిన ఆసక్తి నిరీక్షణ ఉంటే సరిపోదంట. మనకు కావాల్సింది ఓర్పు. లేకపోతే ఇంకా ఎంతకాలం శ్రమ, ఇంకా ఎంతకాలం బాధ, ఇంకా ఎంతకాలం జీవితం. నాకు తెలిసిన ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఉన్నాడు. ఆయన షెడ్యూల్ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. 6 to 6:50 6:50 వరకు ఇంట్లో ట్యూషన్స్ మొదలవుతాయి. రకరకాల స్టూడెంట్స్ వస్తారు. 6:50 నుంచి 10 వరకు జర్నీ అన్నమాట కాలేజ్, 10 నిమిషాలు. 7 నుంచి 9 వరకు ఒక ప్రైవేట్ కాలేజ్లో ఆయన 2 క్లాసెస్ తీసుకుంటారు. 9:30కి వాళ్ళ గవర్నమెంట్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. 9:30 నుంచి 12 వరకు కాలేజీలో ఉంటారు. 12 to 2 అనుకుంటా, 12 to 1 బ్రేక్. ఆ బ్రేక్ టైంలో ఆయన భోజనం చేయరట, జ్యూస్ తాగేసి మళ్ళా
ప్రైవేట్ కాలేజ్లో ఇంకొక గంట క్లాస్ తీసుకోవడానికి అక్కడికి వెళ్తారు. అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోతారు. 4:30 కాలేజ్ అయిపోతుంది. 5కి మళ్ళీ ప్రైవేట్ కాలేజ్లో మళ్ళీ క్లాసెస్. ఎంతవరకు? రాత్రి 8-9 వరకు. ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకుంటారు. ఇలా ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు. ఆయన లెక్చరర్ అయిన దగ్గర నుంచి ఆయన రిటైర్ అయ్యేంత వరకు ఇదే షెడ్యూల్. ఆయన ఫిజిక్స్ చెప్తే అంట అర్థం కాకపోవడం అంటూ ఉండదు. అందరూ జంప్స్ అయిపోతారు, అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకని ఆయన 1 గంట ఖాళీ ఉన్నారంటే ఏదో కాలేజ్ పిలుచుకెళ్ళిపోతాయి. రిటైర్ అయిపోయి 1 year అయింది. నిన్న మా మమ్మీ కొలీగ్ అన్నమాట. ఒకసారి వెళ్తూ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నన్ను అడుగుతా ఉన్నారు, ఎక్కడున్నామంటే ఇట్లా ఖతర్లో ఉన్నానని చెప్తా ఉన్నారు. నేను మామూలుగా అడిగాను, మీరు ఏం చేస్తున్నారు అంకుల్ ఇప్పుడు అంటే కాసేపు ఆలోచించి, సంపాదన అంతా ఓకే బాగానే ఉంది, అంతా అయిపోయింది, ఇంకెందుకు బతకాలి అని అనిపిస్తూ ఉంది అప్పుడప్పుడు, ఏం చేయమంటావు? ఆయన అడిగిన ప్రశ్న, సంపాదన అంతా బాగానే ఉంది, పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, అందరూ ఇద్దరు స్టేట్స్లో ఉన్నారు, మేము అవన్నీ తిరిగేసి వచ్చేసాము, తీసుకెళ్ళాడు నా కొడుకు, తీసుకెళ్ళాడు అక్కడికి, చాలా ప్రదేశాలు చూపించాడు, తిరిగి వచ్చేసాను నేను, ఇంక బ్రతుకుంటే ఏంటి ప్రయోజనం అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఏం చేద్దామంటావు అని అడుగుతాను. ఎందుకే? ఎంతో మందిని స్టూడెంట్స్ని తీర్చిదిద్దాడు ఆయన. ఎందుకని? అంత విరక్తి కలిగిన జీవితం కదా, 1 సంవత్సరమే కదా ఆయన ఖాళీ లేడు. ఆయన సంవత్సరంలో కూడా కొన్ని ప్రదేశాలు చూస్తూ ఉన్నాడు, అంతవరకు తిరగని ప్రదేశాలు తిరుగుతూ ఉన్నాడు, ఖాళీ ఏం లేడు ఆయన. ఆయనకే వ్యాధులు లేవు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు, ఆయనకి ఏం వ్యాధులు లేవు. మరి నిరీక్షణ మరి మనకున్నది ఏంటి అంటే, మనకున్నది నిరీక్షణ. ప్రభువు వచ్చి ఆయన నిత్య రాజ్యానికి మనల్ని తీసుకెళ్తాడు అన్న నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకి ఎల్లకాలం ఉండాలి అంటే దానికి కావాల్సింది ఏంటంట? ఓర్పు కావాలంట. ఆసక్తి కోల్పోయామంటే మరలా ప్రయోజనం. ఇటు వాగ్దానాలు మనకు ఉన్నాయి కాబట్టి అతను అంటున్నాడు, ఎప్పుడో ఒకసారి నువ్వు ఆసక్తి కలిగి ఉంటే కుదరదు, కానీ నువ్వు చివరి వరకు ఈ ఆసక్తి కలిగి ఉంటాయా అని పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. ఇంకో వాక్యం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11-12 వచనాలు. ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మీయులు నిలత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు. ఆసక్తి విషయంలో మందులు కావద్దు, ఇంకా ఆత్మ విషయంలో తీవ్రత గలవారై ప్రభువును సేవించు. ఇక్కడ ఇంకోటి ఉంది, ఆసక్తి కోల్పోవడం మాత్రమే కాదు, ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలంట. ప్రభువుని సేవిస్తూ, అంటే ప్రభువుని సేవించాలంటే మనకేం కావాలి? ఆత్మలో తీవ్రత కావాలి, ఆసక్తి కోల్పోకూడదు. ఆత్మలో తీవ్రత అంటే ఏంటి? ఆత్మచేత నడిపింపబడు. మనం అనుదినము ఆత్మచేత నడిపింపబడకపోతే కొంతకాలానికి మనం చదివే వాక్యం మనకి అర్థం కాకపోతే ఏమవుతుంది? ఆసక్తి పోయి. అంతే కదా, అర్థం కాకపోతే ఏమవుతుంది? ఆసక్తి పోయి, నిరాశ వచ్చేస్తుంది. ఏంటిది అర్థం కాకుండా ఉంది? అందుకని అంటున్నాడు, నువ్వు ఆత్మలో తీవ్రత కలిగి ఉంటుంది. ఆత్మ నింపుదల మనకి ప్రతి దినము నీకు అవసరం.
నీకు ఈ ఆసక్తిని కోల్పోకుండా ఉండాలంటే నీకేం కావాలంట? ఆత్మ నింపుదల. ప్రభువును సేవిస్తూ ఉండాలి. అంటే ప్రభు కార్యాలలో మనం ఎల్లకాలం నిమగ్నమై ఉండాలి అని ప్రభు హెచ్చరిస్తాం. ఎందుకని? మనం చూడటానికి ఎలా ఉన్నాం? బోధకుల్లా ఉన్నాం. చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. మనం మరలా పిల్లల్లాగా ఉండొద్దు, ఆసక్తి కోల్పోవద్దు, ఆత్మతో నింపబడుతూ అనేకులకు ఈ ఆత్మలోకి నడిపించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఆత్మ నింపుదల లేకపోతే ప్రభు దగ్గరికి మనం వెళ్ళట్లేదు అంటే మరలా మనం వెనక్కి వెళ్ళిపోతాం. పౌలు అంటా ఉన్నాడు, పౌలు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, మనము ఎదగాలి, ఆసక్తిగా ఎదగాలి, నిరీక్షణ కావాలి, నిరీక్షణకి ఓర్పు కావాలి. ఇవన్నీ కావాలంటే ఏం కావాలి? అనుదినము దేవుని చేత నడిపింపబడటం, లేకపోతే దేవుని ఆత్మ చేత నింపబడటం మనకి కావాలని పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. ఒకసారి ఆ పైన మనం చూసినట్లయితే రాసుంటది, బీ డివోటెడ్ బై బ్రదర్లీ లవ్. ఇంకా ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్ అని రాస్తూ చెప్తా ఉంటాడు. ప్రభు మనకి కొందరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడంట, ఒక్కొక్క పని అప్పగించాడు, లేకపోతే ఒక్కొక్క టాలెంట్ అప్పగించాడంట. బోధకులుగా, పరిచారకులుగా, లేకపోతే కరుణ చూపించేవారుగా. సో ఈ పనిలో ఎల్లప్పుడూ నువ్వు నిమగ్నమై ఉండాలి. ఎలాగా? ఆసక్తితోటి, ప్రేమ కలిగి, సహోదర ప్రేమ కలిగి, ఆసక్తితోటి నువ్వు పని చేస్తూ ప్రభు యొక్క కార్యాలు చేయి. ఇందులో నువ్వు ఆసక్తి కోల్పోవద్దయ్యా అని ప్రభు మనకి హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంకో వాక్యం చూద్దాం. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు ఏ పని చేయక పనులలోకి పోవచ్చు అక్రమంగా నడుచుకుంటున్నారని వింటున్నాము. చాలు. ఇక్కడ ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారంట. వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఏ పని చేయట్లేదట, ఖాళీ ఉన్నారంట, పని చేయడానికి తిరస్కరిస్తా ఉన్నారంట. కానీ ఏం చేస్తా ఉన్నారంట? పనుల విషయాల్లో జోక్యం చేసుకుంటా ఉన్నారు. ప్రభువేమో నువ్వు ఖాళీగా ఉండొద్దు, నువ్వు నీకు అప్పగించిన పని చెయ్యి, అందులో ఆసక్తి కోల్పోవద్దు, ప్రేమ కలిగి పని చెయ్యి అని చెప్తా ఉంటుంటే, ఇక్కడ ఈ సంఘంలో కొందరు ఏం చేస్తా ఉన్నారంట? ఖాళీగా ఉన్నారంట, పని చేయడానికి ఇష్టపడలేదంట, వేరే వాళ్ళ పనుల్లో తలదూరుస్తూ ఉన్నారంట. ఆ బ్రదర్ ఇలా చేస్తా ఉన్నాడు, ఆ సిస్టర్ ఇలా చేస్తా ఉన్నాడు. ప్రభు అంటా ఉన్నాడు, ఇది మన పని కాదు. మనం చేయాల్సిన పని ఏంటి? ప్రభు పనికి నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, ఆసక్తి కోల్పోకుండా, ఆత్మలో తీవ్రత కలిగి ప్రభు పనిలో నిమగ్నమై ఎప్పటి వరకు? తుదమట్టుకు, కడ వరకు, ప్రభు మనకి ఆయుష్ ఇచ్చినంత వరకు. ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో వినుటకు మాందులు అని చెప్తా ఉన్నాడు. అసలు ఈ ఆసక్తి ఎందుకు కోల్పోతాం మనం? ఆసక్తి కోల్పోవడానికి గల కారణం ఏంటి? ఎందుకని మనకి, లేకపోతే ప్రభు పనిలో మనం మళ్ళా వెనకబడిపోతాం? ఎందుకని వెనక్కి వెళ్ళిపోతున్నాం? ఎందుకని ప్రభు మనకి ఇన్నిసార్లు హెచ్చరించాలి, వెనక్కి వెళ్ళొద్దు, చీకట్లో పడిపోవద్దు, ఆసక్తి కలిగి ఉండదు? ఎందుకని పదే ప్రభు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే, మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. మన చుట్టూ ఉన్నదంతా ఏంటి? పాపం, శరీరాశ, నేత్రాశ, జీవం. ఇవి ఎలా ఉంటాయంటే మనల్ని వాటిలోకి లాగేసే వాటిగా ఉంటాయి. సో ప్రభు కార్యాలు ఎలాగ ఉంటాయి? కష్టంతో కూడుకున్నాయి, సులువుగా ఉండవట ప్రభు కార్యాలు.
మరి లోక కార్యాలు చాలా తేలిగ్గా ఉంటాయి కదా. సో అందుచేత మనం లోకంకి మగ్గు చూపడానికి అవకాశం ఎక్కువ. మంచి చెప్తే గమనా వినం, చెడు టక్కన పట్టుకుంటాం. ఎందుకని? అంటా ఉన్నాడు వినుటకు మాందులేదు. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే వినుట వలన విశ్వాసం కలుగుద్దని చెప్తా ఉంది. మరి లోకం ఏం చెప్తుందంటే, లోకం ఏం చేస్తుందంటే, లోకులు ఏం చేస్తున్నారు? వినుటకు మాందులైపోయారు. ప్రాబ్లం ఎక్కడుందంటే వినట్లా ప్రస్తుతం. అందుకే యాకోబు పత్రికలో అంటాడు, మీరు వినుటకు వేగిరపడేవారుగా ఉండండి. ప్రభు కార్యాలు మరలా మరలా వినండి. విని ఊరుకుంటారా? విని ఆ వాక్యం ఏదైతే చెప్తా ఉందో దాని ప్రకారంగా నడుచుకోండి అని చెప్తా ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 22 వరకు మనం చూసినట్లయితే, మీరు వినుటకు వేగిరపడండి, విని కార్యాలు అక్కడితో వదిలేదు కానీ విని ఆ వాక్యం ప్రకారం మీరు నడుచుకోండి అని యాకోబు పత్రికలో హెచ్చరిస్తాం. అసలు వినటమే లేదు అని అనుకోండి, విశ్వాసమే లేదు, దానికి నిరీక్షణ ఎట్లా కలుగుతుంది? నిరీక్షణ లేదు, ఓర్పు లేదు. అందుచేత యాకోబు రాసిన పత్రికలో అంటున్నాడు పౌలు, మీరు వినుటకు వేగిరపడేవారుగా ఉన్నారు. పౌలు అంటా ఉన్నాడు, అదే తెస్సలోనికల పత్రికలో పౌలు అక్కడ ఒక మాదిరి చూపిస్తా ఉన్నాడు. పైన చదివితే 7వ అధ్యాయం నుంచి మనం 3వ అధ్యాయం 7వ వచనం చదివితే పౌలు అంటా ఉన్నాడు, నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాను మర్చిపోయారా మీరు? ఎలా ఉన్నాను? ఇప్పుడు ఖాళీగా లేను. నేను దివారాత్రులు నేను కష్టపడి పనిచేసి మీకు మాదిరి ఉంచి చూపించాను నేను. మరి మీరెందుకు ఇలాగా ఖాళీగా ఉంటా ఉన్నారు? ప్రభు మనకి ఏ ఎగ్జాంపుల్ వదిలేడు? ఆయన ఏ మాదిరి చూపించాడు ప్రభు మనకి? ఆయన ఉన్న రోజు ఏం చేశాడు? ఆయన ఖాళీగా ఉన్నాడా? ఉదయాన్నే ప్రార్థిస్తూ ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఏదో ఒక పని ఆయన చేస్తా ఉన్నాడు. ఎటువంటి పని చేస్తా ఉన్నాడు? దేవునికి ఇష్టమైన కార్యాలు మాత్రమే చేస్తా ఉన్నాడు. ఏదో ఒక పని చేయమని అడగట్లేదు. ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో తెలుసుకొని దాన్ని చేయి. ఆయన వెళ్తూ వెళ్తూ మనకి ఒక మాదిరి ఉంచాడు. క్రైస్తవ జీవితంలో మనం క్రైస్తవులుగా నడవాలి అంటే ఈ మాదిరి మనం ఫాలో అవ్వాలి. ఈ మాదిరి ఫాలో అయినప్పుడు మాత్రమే నువ్వు వాగ్దానాలు సమర్పించుకోలేవు. ఎందుకంటే మార్గము ఆయన తప్పితే వేరే మార్గం లేదు. లేదా వాక్యం చదువుతూ వేరే మార్గం గుండా వెళ్తాము అంటే కుదరదు. అక్కడ వాక్యానుసారంగా నీకు నాకు ఉన్నది ఒక్కటే మార్గం, నీతి మార్గం ఒక్కటే. ఆ మార్గం ఏంటి? ఆయన నీకు నాకు ఉంచినటువంటి మాదిరికరమైన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:20. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ఏ విషయంలో పిల్లలుగా ఉండాలంట? చెడుతనం విషయంలో మీరు పిల్లలుగా ఉండండి. మరి మంచి విషయాల్లో పెద్దలుగా ఉండవాలి. పిల్లలుగా ఉండాలి అని అనుకుంటే మనం ఎందులో ఉండాలి? దుష్టత్వ విషయంలో మనం పిల్లలుగా ఉండాలి. కానీ ప్రభు విషయంలో వచ్చినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నేను ఎదగాలి అని ఆయన ఆశపడతా ఉన్నాడు. ప్రభు యొక్క వాక్యంలో ఎదగాలి, ప్రభు యొక్క ఆత్మలో ఎదగాలి, ప్రభు యొక్క పనిలో ఎదగాలి అని ఆయన
ఆశపడతా ఉన్నాను. ఇది ప్రభువు నీ నుంచి నా నుంచి కోరుకునేటువంటి జీవితం. ఇంకోటి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పరిస్థితులమై ఉండి మనుషుల మయోపముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాభు కీర్తితోనూ గాలి కొట్టుకొని పోవునట్టు కలుగుబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారైనట్టు ఉండగా. పసిపిల్లలుగా ఉంటే ఏమవుతామంట? అలల చేత కొట్టుబడిపోయినట్టు, లేకపోతే గాలికి ఇటు అటు చెదిరిపోయినట్టు తప్పుడు బోధలకు మనం చెదిరిపోతాం. కరెక్ట్ బోధ ఏదో నీకు తెలియకపోతే 10 మంది వచ్చి 10 వాక్యాలు చెప్పినప్పుడు నువ్వు ఎటు వెళ్తావు? నీకు ఏది నచ్చిందో దానికి వెళ్తావు. ప్రభు వాక్యం ఏం చెప్తుంది? లోకంలో శ్రమలు వస్తాయి, నువ్వు పట్టుదల కలిగి ఉండాలి, నువ్వు ఆత్మతో నింపబడుతూ ఉండాలి. ఇవన్నీ సాధారణంగా ఎక్కుతాయా? శ్రమ పడతా ఉండమంటాడేంటి అని అన్నమాట. అది వాక్యం మనకు నచ్చుద్దా? నచ్చుతుంది. అదే వాక్యంలో మనం ఎదిగి ఉన్నాము, వాక్యం యొక్క మర్మాలు మనం రోజు గ్రహించగలుగుతున్నాము, వాక్యం అంటే ఏంటి, ఏది మంచి ఏది చెడు అని మనం గ్రహించినట్లయితే, ఎదిగినట్లయితే ఎంతమంది ఎన్ని వాక్యాలు చెప్పినా నువ్వు ఎటు కదల్చబడవు. చిన్నపిల్లలుగా ఉండిపోతే నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ప్రభు మార్గాల నుంచి నువ్వు తొలగిపోయే అవకాశం నీకు ఎంతైనా ఉంది అని ప్రభు నిన్ను నన్ను హెచ్చరిస్తాను. అందుకే దావీదు అంటాడు, నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యాన్ని నేను నా హృదయంలో నాటుకున్నాను. నేను ఎక్కడో గోడల మీద పుస్తకాల మీద రాసుకొని పెట్టుకోలేదు, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు తీసి చూసుకోవడానికి. నేను నా హృదయంలో నాటుకున్నాను. అది ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఎంతమంది ఎన్ని చెప్పినా నేను కదల్చుకున్నాను. సౌలుని చంపేమన్నారు, సౌలు నీ చేతికి అప్పగించాడు దేవుడు అప్పగించాడు సౌలు చేతికి. అలా అయితే చంపేయాలి కదా. దావీదు అంటాడు, ఆయన దేవుని చేత అభిషేకం పొందినవాడు. నేను రాజ్యాన్ని లాక్కోవాలనుకోవట్లా. ఇప్పుడు సౌలుని చంపేస్తే రాజ్యం ఆటోమేటిక్గా దావీదుకి ఇచ్చేస్తారు కదా. దావీదు రాజ్యాన్ని లాక్కోవాలనుకోడు. ఆయన అంటాడు, ఆయన దేవుని చేత అభిషేకం పొందినవాడు. కరెక్టే, నన్ను చంపడానికి వస్తున్నాడు, మంచిదే, నాకు అవకాశం ఉంది చంపేయడానికి, కరెక్టే. కానీ దేవుడు ఏమంటున్నాడు? పగ తీర్చుకుంటా నా, అది దేవుడు చూసుకుంటాడు, అది నా పని కాదు. ఎందుకని? వాక్యం ఎక్కడుంది ఆయనకి? హృదయం. అందుకని ఆయన కదల్చబడట్లేదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఈ విధంగా రాసి, కుమారులారా తండ్రి ఉపదేశమును ఆలకించు, నేను మీకు సదుపదేశం చేస్తున్నాను, నీకు మంచి ఉపదేశం చెప్తున్నాను అయ్యా, నువ్వు మంచి మార్గాల్లో నడుచుకోవడానికి చెప్తున్నాను. నేను తండ్రి బోధను తృణీకరించిన, ఆ వాక్యాన్ని నువ్వు ఏం చేయాలంట? నీ కంఠాభరణంగా ధరించుకోమంటాడు. నీ హృదయం అనే పలక మీద దాన్ని రాసుకోమని సొలొమోను చెప్తాను. ఈ విధంగా వాక్యంలో నువ్వు ఎదిగినట్లయితే నువ్వు కదల్చబడవు, గాలి అటు ఇటు కొట్టుకుపోవు. ఒకసారి ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 12 చూద్దాం. అక్కడ ఏమోనంటే, యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని విషయాల గురించి మీకు అనుభవ జ్ఞానం మీకు లేదు. అనుభవ జ్ఞానం లేకపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యము హృదయంలో లేదు కాబట్టి దాని గురించి మనకు అనుభవ జ్ఞానము లేదు. ఈరోజు ప్రభు పేరట హెచ్చరిస్తా ఉన్నాం, వాక్యాన్ని మనం అభ్యాసం చేసి వాక్యము ధ్యానించుకుంటూ అది మన హృదయంలో ఉంచుకుంటే మనకు అది గాలికి పోయినట్లుగా మనం కొట్టుకొనిపోము. పిల్లల మనస్తత్వం ఉండాలి, అది ఎందులో ఉండాలి? దుష్టత్వంలో ఉండాలి. అయితే క్రీస్తు విషయంలో మనం ఆత్మలో ఎదుగుతూ అనుదినము
ఆత్మతో నింపబడుతూ తుదమట్టుకు మనం ఆసక్తి కోల్పోకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయగలక. ప్రభావ మరొక శుక్రవారం దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు. అందరినీ ప్రభావ ఆయా ఒక సంఘంగా ఏర్పరిచి ప్రభావ మేమందరం మిమ్మల్ని కొనియాడటానికి మీ నామంలో ప్రభావ మేము స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. ప్రభా ఆరంభం నుంచి ప్రభా మీ నామాన్ని నేను కనపరిచారు తండ్రి. మీరు మా మధ్య ఉన్నందుకు దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకు ప్రధాన యాజకుడిగా ప్రభా మీరున్నందుకు తండ్రి మీ నామాన్ని తండ్రి మేము కనపరుస్తున్నాం దేవా మీకు స్తోత్రాలు. ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ బిడ్డలుగా చేసుకున్నారు ప్రభా. మేము ఎన్నదగిన వారం తండ్రి కానీ మేము తండ్రి మాకు ఇచ్చినటువంటి మీ లవ్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా గొప్ప ప్రధాన యాజకుడిగా మీరు ఉన్నందుకు ప్రభా మీ నామాన్ని తండ్రి కీర్తిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు నైనా. పాటల్లో మీరు మహిమ పొందారని తండ్రి మేము కనపరుస్తున్నాం దేవా. అలాగే నైనా కీర్తన భాగంతో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. నైనా నిజంగా మొరుపెట్టే వారికి తండ్రి మీరు సమీపంగా ఉన్నారని నైనా మీరు సరైన టైంలో ప్రభావ మీరు మాకు మీ రక్షణ దయచేస్తారని తండ్రి మీరు మాతో మాట్లాడారు. మీ కృపలో మీ సత్యంలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు దేవా. అవును తండ్రి మేము ఎప్పుడు చిన్నపిల్లలాగే ఉండిపోకుండా దేవా నాయన దుష్టత్వం విషయంలో మేము చిన్నపిల్లలుగా ఉండి ప్రభా నీ విషయాల్లో ప్రభా ఆసక్తి కలిగి తండ్రి నాయన ఓర్పుతోను నిరీక్షణతోను తండ్రి నీ కొరకు కనిపెట్టే బిడ్డలాగా నీ ఎందుకు ఫలించే బిడ్డలాగా నిన్ను ప్లీజ్ చేసే బిడ్డలాగా తండ్రి మనుషుల కోసం మేము కార్యాలు చేయకుండా తండ్రి నీకు నాయన నిన్ను మెచ్చుకునే కార్యాలు ప్రభా నాయన మీరు మమ్మల్ని చూసి ప్రభా నా బిడ్డ అని మెచ్చుకునే కార్యాలు తండ్రి మేము చేయగలగడానికి మా జీవితాలు ప్రభా మేము ప్రతిఫలించడానికి తండ్రి నాయన మీరే కృప చూపమని ప్రార్థన చేస్తాం తండ్రి. విన్న వాక్యాన్ని ప్రభావ మా హృదయం అనే పలకల మీద మేము రాసుకోవడానికి తండ్రి మా కంఠ ఆవరణంగా తండ్రి మేము ధరించుకోవడానికి ప్రభావ మీరు మాకు సహాయం దయచేయండి. ప్రతిరోజు మీ ఆత్మతో ప్రభావ మీరు మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాల నుంచి మమ్మల్ని వేరుపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాలన్నీ కూడా ప్రభావ మీ నామానికి మహిమకరంగా జీవించడానికి సహాయం దయచేయండి. ఇంటి దగ్గర వదిలిపెట్టిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. చిన్నపిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. సరైన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. నాయన రేపటి రోజు నుంచి ప్రభా మళ్ళీ నాయన జాబ్స్కి రెజ్యూమ్ అవుతుండగా ప్రభా ఈ వారాంతరం కావాల్సిన నీ కృపని ప్రభా నీ శక్తిని నీ బలాన్ని నీ ప్రజెన్స్ని ప్రభా మాతో ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీకు వందనాలు నాయన. అలాగే తండ్రి ఇక్కడ నుంచి వెళ్తుండగా కూడా తండ్రి మీ కృప మీ క్షేమములు నాయన మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన కానుకలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీకు వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఈ నామం మహిమార్థమై నిలవబెట్టుకోమని యేసే నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడును గాక. ఆమేన్. ఆశీర్వాదం